పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, యథావాయం ఇక్కడ మనకి కొన్ని గృహస్థాశ్రమంలోని విశేషణాలని కొన్ని వర్ణించుకున్నాం. ఆ ఆశ్రమం యొక్క ధర్మ విశేషాలన్నీ కూడా. యథావాయం సమాశ్రిత్య సర్వే జీవంతి జంతవః తథా గృహస్థమాశ్రిత్య వర్తంత ఇతరాశ్రమాః. చెప్తూ ఉన్నారు, యథా వాయుం సమాశ్రిత్య సర్వే జీవంతి జంతవః అంటే సర్వే జంతవః జీవంతి. సమస్త జీవులు జీవిస్తూ ఉన్నారంటే లోపటి మన ప్రాణవాయువు ఉంటేనే జీవిస్తారు. ఆ ప్రాణవాయువు పోతే ఎవరికి జీవనం ఉండదు. ఏ విధంగా అయితే సర్వే జంతవః సమస్తమైనటువంటి జీవులు వాయుం సమాశ్రిత్య యథా జీవంతి ప్రాణాన్ని ఆశ్రయించుకొని ఏ విధంగా అయితే జీవిస్తూ ఉన్నారో ఆ విధంగా. ఈ వాక్యం అర్థమైందా? పై వాక్యం, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణి కూడా ప్రాణాన్ని ఆశ్రయించుకొనే జీవిస్తుంది. ఏమిటి ఆశ్రయం అంటే ఏం చెప్పాలి? ప్రాణం. ప్రాణం పోతే ఏముంది? అలాగనే ఏమి ఇతరాశ్రమాః గృహస్థాః మాశ్రిత్య వర్తంతే. అది ఇక బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు ఈ మూడాశ్రమాలు గృహస్థమాశ్రిత్య గృహస్థుల్ని ఆశ్రయించే ఈ మూడాశ్రమాలు జీవిస్తున్నాయి. ఉదాహరణ అది దృష్టాంతం, ఇది దాష్టాంతికం. అదే ఎలాగైతే వాయువుని ఆశ్రయించుకొని సమస్త జీవులు ఉన్నాయో అలాగనే గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించుకొని మూడాశ్రమాలు ఉన్నాయి. అదేనమాట. యదా నదీ నదాః సర్వే సాగరాయాంతి సంస్థితిం తదైవాశ్రమిణః సర్వే గృహస్థే యాంతి సంస్థితం. చెప్తున్నారు ఇప్పుడు. యదా నదీ నదాః ఏ విధంగా ఏ రీతిగా ఈ సర్వజీవులను వాయువు ఆశ్రయించి ఈ ప్రాణాలతో ఉదాహరణ చెప్పుకున్నాం. అదే విధంగా ఇంకొక విధంగా చెప్తున్నారు. ఉదాహరణ, సమస్త నదీ నదములను సమస్త నదులన్నీ కూడా సముద్రంలో స్థితి ఏ విధంగా అయితే పొందుతున్నావో అదేనా సాగరే గతి. నదులన్నిటికీ ఎక్కడ మనకి లాస్ట్ అంటే సాగరం. అది ఆ విధముగానే అన్ని ఆశ్రమముల వారును బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాసాశ్రమస్తులంతా గృహస్థాశ్రమం దేవునికి కలిగి ఉంటున్నారు. మరి ఇప్పుడు ఏ ఆశ్రమం గొప్పదంటే ఏం చెప్పాలి? ఇప్పుడు గృహస్థాశ్రమే గొప్పది. అర్థమైంది కదా? ఎందుకంటే అన్ని ఆశ్రమాలను పోషిస్తున్నారు కదా. మరి పోషించిన వాడు గొప్ప తక్కువ? ఎవరు లోకాన్ని పోషిస్తున్నాడు కాబట్టి ఆయన పరమాత్మ గొప్ప అనుకున్నాం. ఏ లేకుండా ఆయన గొప్పతో ఒప్పుకుంటే మనం ఆ విధంగానే చెప్పారనమాట. గృహస్థో గోపయే దారాన్ విద్యాం అభ్యసేత్ పునాపుతాన్ పుత్రాన్ విద్యాం అభ్యసయేత్ సుతాన్ పోషయే స్వజనాన్ బంధూన్ ఏష ధర్మ సనాతనః. అక్కడ చిచ్చా పేరు చూడండి. కరెంట్ పోతుంది, కరెంట్ అవుతుంది. ఇది లోపల తింటుంది. గృహస్థ గృహస్థో గోపయేద్ దారాన్ విద్యామభ్యసేత్ సుతాన్ పోషయేత్ స్వజనాన్ బంధూన్
ఏష ధర్మ సనాతనః. ఇప్పుడు ఇక గృహస్థాశ్రమంలో కొన్ని ధర్మాలు చెప్తున్నారు. గృహస్థుడు తన భార్యను సురక్షితముగా నుంచవలెను. అయిందా? గృహస్థాశ్రమంలో భార్యను చక్కగా రక్షించాలి, బిడ్డలకు విద్య చెప్పించాలి, స్వజనులను బంధువులను చక్కగా పోషించాలి. ఇది సనాతన ధర్మం. ఒకటి, గృహస్థుడు తన భార్యని అన్ని విధాలా రక్షిస్తూ ఉండాలి. రెండవది, పిల్లలకి ఏం చేయాలి? విద్య అనేది నేర్పించాలి. ఇప్పుడు అందరు నేర్పిస్తున్నారులే. పూర్వం అంటే వాళ్ళని ఏదో చదివించి చాలే ఏం చదువుతారండి వాళ్ళు. ఇక అమ్మాయిలు చదివించండి, వాళ్ళు చదివి ఇంటి దగ్గర ఉండాలా ఏమిటాయి, ఎక్కడికో పోయి చదివించడం ఎందుకు అనేవాళ్ళు పూర్వం. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అందరికీ విద్య, ఆ జ్ఞానం అనేది చక్కగా కలిగిస్తూ ఉన్నారు. ఆ విధంగా స్వజనులను, తనకి సంబంధమైనటువంటి జ్ఞాతులను, స్వజనులు అంటే జ్ఞాతులు ఉంటారు కదా వాళ్ళని, ఇంకా బంధువులను ఏం చేయాలి? చక్కగా పోషించాలి. ఇది ధర్మం. ధనేన వాససా ప్రేమ్నా, ధనేన వాససా ప్రేమ్నాం శ్రద్ధయామృత భాషణైః సతతం సంతోషయేద్దారాన్ నా ప్రియం క్వచిదాచరేత్. చెప్తున్నారు, ధనేన వాససా ప్రేమ్నా. అది ధనేన వాససా ప్రేమ్నా శ్రద్ధయా అమృత భాషణైః. గృహస్థాశ్రమంలో ఇంతకుముందు సర్వవిధాల భార్యను రక్షించాలన్నారు కదా. ఇప్పుడు చెప్తున్నారు ఏమిటి సర్వవిధాలంటే ధనము ద్వారా, వస్త్రాదుల ద్వారా, శ్రద్ధ అంటే మంచి విశ్వాసము ద్వారా, మంచి మాటల చేతను ఎల్లప్పుడూ గృహస్థాశ్రమంలో భార్యను సంతోషం పెట్టవలెను. అటువంటి ఏమి అప్రియము ఎన్నడూ తలపెట్టరాదు. అర్థమైందా? ధర్మాలన్నీ తెలుసుకుంటే కదా పరస్పరం ఏమిటని తెలుసుకుంటారు. ఇవి తెలియక వాళ్ళు అటు ముఖం ఇటు ముఖం పెట్టుకుంటూ ఉంటారు. అర్థమైందా? ఎప్పుడు కూడా ఇది పరస్పరము ఎప్పుడూ కూడా అప్రియాన్ని ఇప్పుడు ఏమి తలపెట్టరాదు అని చెప్తున్నారు. ఉత్సవే లోకయేత్రాయాం చెప్తున్నారు. మాతరం పితరం పుత్రం దారానతిథి సోదరాన్ హిత్వా గృహీన భుంజీత ప్రాణైః కంఠగతైరపి. ఇంట్లో తల్లుంటారు, తండ్రి ఉంటారు, పిల్లలుంటారు, అతిథులు ఉంటారు. మరి వీళ్ళు ఉన్నప్పుడు ఎట్లా అని అంటే తల్లిదండ్రులు కానీ, భార్యా బిడ్డలు, సోదరులు, అతిథులు వీరిని వదిలిపెట్టి ఏ పరిస్థితుల్లో కూడా ముందు గృహస్థుడు ఏం చేయాలి? భుజించుకోవడం. అతిథి వచ్చినప్పుడు అతిథికి భోజనం పెట్టాలి. అలాగని పిల్లలు ఉన్నప్పుడు పిల్లలకి భోజనం పెట్టాలి. సోదరులు ఉండేటప్పుడు సోదరులకి భోజనం పెట్టాలి. తల్లిదండ్రులు ఉండేటప్పుడు వారికి ముందు భోజనం పెట్టాలి. అది ఏదో పనులు ఉండేటప్పుడు చేసేటప్పుడు త్రావు వేరు. అదిపోయిందా? ఇప్పుడు పని ఉంది, తొందరగా స్టేషన్కి వెళ్ళాలి, ఇక ఏదో గబగబా తిని పోవడము, ఆఫీస్కి పోవడం, మరి ఇవన్నీ పంట అవుతాయా అంటే ఆ అనాథరంగా వాళ్ళు విడిచిపెట్టి తాను తినడము మంచిది కాదు అని చెప్తున్నారు. వంచయిత్వా గురూన్ బంధూన్ ఏ భుంక్తే స్వాదరం నరః ఇహైవ లోకే గర్భోసౌ నరత్ర నారకీ భవేత్. చెప్తున్నారు పెద్దలను
ఇంట్లో ఉన్నటువంటి పెద్దలను కానీ అలాగనే గురువులను, బంధువులను స్వాదరంబరః వాళ్ళని ఒక పద్ధతిలో ఒక గౌరవము, ఒక విధమైనటువంటి శ్రద్ధ లేకుండా తన పొట్టని నింపుకునే తుచ్చుడు ఎవడైతే ఉన్నాడో అతడు లోకమందరి చేత నిర్మించబోటే కాక నరకగామి కూడా అవుతున్నాడు. ఇంకేమిటి అర్థం? మనకి పెద్దవాళ్ళు ఉంటారు, అర్థమైందా? పెద్దవాళ్ళ మాట సర్దికోడు మూట. వాళ్ళు ఏదో మాట చెప్తారు, వాటిని లెక్కే చేయరు కొంతమంది, వాటిని తిరస్కరించడం అలా చేయకూడదు. అలాగనే మరి బంధువులు కూడా ఉంటారు మనకి కొంతమంది ఏమిటంటే స్వార్థపరులు ఉంటారు, కొంతమంది నిస్వార్థపరులు ఉంటారు. అటువంటి నిస్వార్థపరులు కూడా చెప్పినటువంటి విషయాన్ని అది కూడా పెద్ద లెక్క చేయకుండా అటువంటి వారికి తగినటువంటి సేవ, ఆదరము, అభిమానము వీటిని మనం చక్కగా అందివ్వకుండా తన కడుపు నింపుకోవడానికి ఎవరైతే చూస్తుంటాడో వాడు చాలా తుచ్చమైన వాడట. వాడు ఈ లోకములో అందరి చేతులు నిందింపబడి ఉంటాడు. ఇక వాడు నరకంలో నరకగామి అయిపోతాడు. ఇక నరకగామి అంటే ఏమిటి? నరకలోకాన్ని పొందుతాడనమాట. అందుచేత ఈ లోకంలో మనం పెద్దలను కానీ అటువంటి ధర్మ సంబంధమైనటువంటి వారిని ఎప్పుడూ కూడా మనం దూరంగా చేసేటట్టు మాట్లాడడం కానీ, హేళనగా మాట్లాడడం కానీ ఇవన్నీ ఉండరాదు. తతః స్వధర్మ నిరతాన్ ఏకగ్రామ నివాసినః అభ్యాగతాన్ ఉదాసీనాన్ గృహస్థ పరిపాలయేత్. ఇప్పుడు చెప్తున్నారు. అనంతరం స్వధర్మ నిరతాః ఏకగ్రామ వాసినః. కొంతమంది స్వగ్రామవాసులలో ఎలాంటి ధర్మము తప్పకుండా ఆచరించిన వారు కొంతమంది ఉంటారు. ఇంకా ఆ ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుకుంటూ శృతి సారాన్ని చక్కగా తెలుసుకుంటారు. కొంతమంది వేదాన్ని చక్కగా తెలుసుకుంటారు. అటువంటి వాళ్ళను గ్రామంలో కూడా అటువంటి వాళ్ళను అభ్యాగతులను మనకు అప్పుడప్పుడు వస్తుంటుంటారు. ఏదో వాళ్ళతో పోతూ మన గ్రామంలోకి రావడం, ఏదో ఒకటి వాళ్ళు ఆహారం మనం కోరడం, వచ్చిన అటువంటి వారిని సన్యాసులను, ఉదాసీనులు సన్యాసులను ఆదరించాలి. గృహస్థాశ్రమంలో స్వధర్మపరులైనటువంటి శ్రోత్రియులను, అభ్యాగతులను, నెక్స్ట్ సన్యాసులను ఏం చేయాలి? ఆదరించాలి. అది చెప్తున్నారు. ఇంకా ఏ విధంగా నడుచుకోవాలి అని విషయాల్ని చక్కగా చెప్తున్నారు. రాజవత్ 5 వర్షాని 10 వర్షాని దాసవతు ప్రాప్తే తు 16 వర్షే పుత్రం మిత్రవదాచరేతు. తన పుత్రునితో తాను ఏ విధంగా మసలాలి, తన పుత్రుని ఏ వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా భావించాలి తల్లిదండ్రులు అది చెబుతున్నారు. రాజవతు 5 వర్షాని 5 ఏళ్ళ వరకు రాజ్యభోగం లాగా వాళ్ళని దించాలి. వాళ్ళు చెప్పమంటే దించాలి, పైకి లేపమంటే పైకి లేవాలి, చేపాలి. బయటికి వెళ్తామంటే బయటికి తీసుకెళ్ళాలి, లోపలికి వస్తామంటే లోపలికి తీసుకెళ్తారు. రాజుగారు ఇష్టమే కదా సేవ, రాజుగారి ఆజ్ఞ. రాజుగారు ఏమిటి? ఆజ్ఞ. ఇక అది ఇక్కడ అందరూ కొంటున్నారు వస్తువులు, వీరు కోరారు, ఇవ్వకపోతే ఏం చేస్తారు?
ఇవ్వకపోతే ఏం చేస్తారు చనిపోయినాడు? అది ఒక్కటే అనమాట మందు. ఇక రోదన ఏరు పెడతారు. ఇక ఆ దెబ్బ మన దగ్గర డబ్బులున్నా లేకపోయినా రేపటి కూరగాయలు కొంచుకున్నవైనా తీసి కొంటాం. అందుకనే 5 సంవత్సరాల వరకు చెప్తున్నారు రాజ్యభోగం లెక్కించాలట. 10 వర్షాన్ని దాసవతో, ఆ తర్వాత 10 వర్షాలు 10 ఏళ్ళు 10 సంవత్సరాల వరకు దాసుని వలె పనులన్నీ నేర్పి చేయించాలి. మనం ఎలాగైతే మన దగ్గర ఉన్న దాసుడికి సేవడికి చెప్తూ ఉంటుంటామో ఆ పని ఈ పని అవి నేర్పించాలి. నేర్పించకపోతే అనుకోండి వాళ్ళకి ఎన్నాళ్ళని ఏమీ తెలియదు. అప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటుంటే అప్పుడు కొంచెం ఖాళీ కూడా ఉంటుంటాయి. ఇప్పుడు కాలేజీ వెళ్ళి ఎక్కడ ఖాళీగా ఉంటుంది? కుదరదు. ఈలోగా కొన్ని పనులన్నీ వాళ్ళకి నేర్పించాలి. ఇక ఎప్పుడైనా అవసరం వచ్చిందంటే వంట ఇంట్లో వండుతారా? వీళ్ళకి రాకపోతే ఎలా వండుతారు? పెద్దవాళ్ళకి బాగలేక వీళ్ళు వంటలేక ఇక అప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు తెచ్చి చెడిపోతారు. అర్థమైందా? ఇప్పుడు ఆ సదుపాయాలు ఉన్నాయి కదా, క్యారేజ్ కూడా మన ఇంటికి తెచ్చిచ్చి మీరు పోతారనమాట. అది అంటారు కొండ మీద కోతి కూడా వస్తుంది డబ్బు ఉంటేనా. ఆ ప్రకారంగా చెప్తున్నారు. 10 వర్షాని దాసవతు. ఇక ప్రాప్తే తు 16 వర్షే పుత్రం మిత్రవదాచరేతో. 16 ఏళ్ళు వచ్చిన తర్వాత పుత్రుని ఎలా చూసుకోవాలంటే స్నేహితునిలాగా చూస్తూ, పుత్రుని స్నేహితునిలాగా చూస్తూ సలహాలనిచ్చి మంచి త్రోవలో పెట్టాలి. 16 సంవత్సరాల తర్వాత పుత్రుల్ని మనం ఎలాగైతే స్నేహితులు వచ్చినప్పుడు ఆ గౌరవం వేరు కదా. స్నేహితులు వచ్చారని వెంటనే కుర్చీ తెచ్చి వేయడమో లేకపోతే అక్కడ కూర్చోవడమో ఏదో చేయడమో చేస్తుంటారు కదా. ఆ ప్రకారంగా గౌరవభావంతో సలహాలనిచ్చి మంచిగా మంచి త్రోవలో నడిపించారు. 16 శాబ్దాత్ పరం పుత్రం 12 శాబ్దాత్ పరం స్త్రియం నతాడయే దుష్టవాక్యైః పీడయే నస్నుషాధికం. ఇప్పుడు చెప్తున్నారు 16 ఏళ్ళు దాటిన తర్వాత పుత్రులను కానీ 12 ఏళ్ళు దాటిన తర్వాత స్త్రీలను కానీ పుత్రికలను కానీ తిట్టరాదు. పరుషవాక్యములతో బాధించను. కోడల్లో మొదలైన స్త్రీజనాన్ని కూడా పీడించుట మంచిది కాదు. అర్థమైందా? ఆ వయస్సు దాటిన తర్వాత ఈలోగానే అన్నీ మనం చెప్పాలి. ఇంకా తర్వాత తారణాల ద్వారా ప్రళయానికే కారణం అవుతాయి. పూర్వగా జ్ఞానిలాగా ఉన్నవాడు కొంచెం తెలుసుకున్నవాడైతే పర్వాలే, కొట్టినా ఇంకా అజ్ఞానం ఏం చేస్తాడు? ఆ కొట్టిన మన కర్ర తీసుకొని మిమ్మల్ని కొడతాను అంటే నీకేం చేయాలి? అప్పుడు అర్థమైందా? ఇంకొక అన్ని చేస్తానో నాస్తి. తెలివైన వాడైతే మరి అది స్కూల్లో కూడా మరి ఇంకేం చేస్తారు ఈనాడు. అందుకే అబ్బాయి కొట్టడే మానేశారు పిల్లలు. తెలియని పేరు గొడవలేనమాట. ఇక వీడిని అన్నమాన దేవుడికి వేసేస్తారు ఆ యొక్క పరిస్థితిని బట్టి. అందుకే వాళ్ళు ఇప్పుడు ఎన్నాళ్ళు పూర్వమైతే చెవు పట్టుకొని తిప్పితే చుట్టూ తిరిగిపోయాడు అనమాట దెబ్బకి, స్ప్రింగ్ లాగా. ఇప్పుడు వాడికి ఎండలు నిలబడి అక్కడే పుస్తకం పట్టుకొని అక్కడ చదవ మరి ఎండలో గంట. ఇప్పుడు ఎండలు చదువుతాడా? వాడి ఎండలు చదవని వీళ్ళని ఎండలు పెట్టిస్తాడు. ఆ గంట సేపు వాడల్లా అయి కూర్చుంటాడా? అది విశేషం. అది వింశత్యబ్ద్యాధికాన్ పుత్రాన్ ప్రేరయేత్తు గృహకర్మసు తతస్తాం తుల్యభావేన మత్వా స్నేహం ప్రదర్శయేత్తు. వింశత్యాబ్ధికాన్ 20 ఏళ్ళు నిండిన పుత్రులని ఈ గృహ కృత్యాల్లో నియోగించాలి. 20 ఏళ్ళు అయిన తర్వాత ఈ గృహకృత్యాల్లో ఏవైతే బాధ్యతలు భారాలు ఉంటుంటాయి కదా,
ఇచ్చి పుచ్చుకోవడాలు ఇవన్నీ వీటిలో మనం నియమించాలి. అప్పుడు వాళ్ళకి ఆ టైంలో నియమించలేదు అనుకోండి, వాళ్ళకి బరువు బాధ్యత తెలియవు. అప్పుడే జలసా మొదలెట్టారంటే ఇక అది అలవాటు పడిపోయిన తర్వాత మనం వద్దన్నా. అందుకని 20 సంవత్సరాల వయసు వచ్చేసరికల్లా వాళ్ళకి తగినటువంటి బాధ్యతలు మనం వాళ్ళకి చెప్పాలి. అది అందుచేత ఈ విధంగా తతస్థాం తుల్యభావేన ఆ తరువాత వారితో తనతో సమానులైన వారిగా ఎంచాలి. అలాగించి స్నేహాన్ని ప్రదర్శిస్తుంటూ ఉండాలి. స్నేహాన్ని వాళ్ళ దగ్గర మనం ప్రదర్శన చేస్తూ ఉంటుండాలి. అది చెప్తున్నారు నీతులు కొన్ని. కన్యాప్యేవం పాలనీయా శిక్షణీయాతి యత్నతః దేయావరాయ విదుషే ధనరత్న సమన్విత. కుమార్తె విషయం కూడా చెప్తున్నారు. కన్యాపి ఏవం పాలనీయా, కుమార్తెలను కూడా ఈ విధంగా పెంచుతూ శిక్షణీయాతి యత్నతః మంచి శిక్షణలో ఉంచాలి. దేయావరాయ విదుషే ఆ తరువాత విద్యావంతుడైన వరునికి ధన వస్త్ర భూషణాదులతో సహా ఆ కన్యనిచ్చి వివాహాన్ని చేయాలి. అంటే విశేషం ఏంటి? విద్యావంతుడే ఉండాలి, విద్యావంతుడు కావాలి. అది తండ్రికి ఎప్పుడు కూడా ఏముండాలంటే విద్యావంతుడు కావాలంటారు. తల్లికి ఎప్పుడు వాడు ధనవంతుడైతే చాలే, ఏ విద్య అంటే ఏమి అనుకుంటారు. ఇదే అనమాట. ఎందుకంటే నిధులు తిరుగుతుంటాడు కాబట్టి విద్య లేకపోతే సంగతి తెలుస్తుంటారు. ఆ ఇంట్లో ఉంటారు కాబట్టి ధనం లేకపోతే ఆ సంగతి వాళ్ళే తెలుస్తుంటారు. అందుకని వాళ్ళ అభిప్రాయం అలాగ ఉంటుంది, వేరే అభిప్రాయం ఇలా ఉంటుంది. అది మొత్తం మీద ఎంత ధనం ఉన్నా విద్య అనేది అవసరం. ఆ విద్య లేకపోతే ఏమి లాభం లేదు. అది ఉండాలి. అది చెప్తూ ఉన్నారా. పుత్రాదికాశ్చ దౌహిత్రా భాగినీయాశ్చ భ్రాతరః కన్యాధికా పాలనీయా భ్రాతృభార్యా స్నుషాస్వసాం. ఈ విధంగా చెప్తున్నారు. ఇక ఉంటారు కదా ఇంట్లో బంధువులు, వాళ్ళ దగ్గర మేనల్లుళ్ళు, తమ్ముళ్ళు, అలాగనే ఈ యొక్క తమ్ముల యొక్క భార్యలు, కోడళ్ళు, చెల్లెళ్ళు వీరందరూ ఉంటుంటారు కదా. వీరందరినీ కూడా పుత్రికాధీరికమైనటువంటి ఆదరణతో చూడాలి. తన పుత్రికి ఎందు ఎటువంటి ఆదరణ భావం ఉంటుందో ఆ విధంగా ఆ వచ్చినటువంటి కోడళ్ళ ఎందే ఉండాలి ఆ ఆదరణ భావము ఉంటే పర్వాలేదు. ఇప్పుడు కంప్లీట్గా మనకి ఎంత ఆదరణ అందలేదో వాళ్ళకి తెలిసిపోద్ది. వచ్చిన వాళ్ళకి ఒక గడిలో కనిపెడతారు. పూర్వం ఉంటే ఏమో సంవత్సరానికి కనిపెట్టేవారు కాదు. ఇప్పుడు అంతా ఒక గంటలో కనిపెట్టేస్తారు. అందుచేత మనం ఎంత ఆదరణగా చూపెడుతూ ఉంటుంటే గౌరవం మనకే పెరుగుతుంటాయి. మనం ఎంత హీనంగా ప్రవర్తిస్తే అగౌరవం మనకే వస్తూ ఉంటుంది. అది అందుకని ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నారా. గృహాగ్రతం క్షుద్రమపి యదార్హం పూజయేత్ సదా తదీయ కుశల ప్రశ్నైః శక్త్యా దానైః జలాదిభిః. తన ఇంటికి వచ్చినటువంటి అతిథికి ఎవరు వస్తుంటారు కదా, ఇక తన ఇంటికి వచ్చిన వాడి ఏ విధంగా ఉన్నా సరే వానికి తగిన రీతిగా వాడిని మనం ఏం చేయాలి? ఆదరించాలి. ఆదరించి కుశల ప్రశ్నాదులచే సంభాషించాలి. కుశలమైనటువంటి ప్రశ్నలతో మనం సంభాషించాలి.
ఆ సంభాషణ వారికి ప్రీతికరంగా ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చారండి అని, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి చెప్పండి అంటే అయిపోయాయి. ఏమంటారా, ఎక్కడి నుంచి వచ్చారండి దయచేయండి అంటే ఇదొక భాష. గంట అయింది మీరు ఎక్కడి నుంచి వచ్చి చెప్పడమే లేదే అంటే అయిపోయిందా. అందుకని ఏమిటంటే వాళ్ళు వచ్చినప్పుడు చక్కగా మనం ముందు మనం అడిగే విధానంలోనే వాడికి ఇవి మనం పెట్టామా లేదా అక్కర్లే, తృప్తి పడిపోతారు. ఆ ఇచ్చిన నీళ్ళు గ్లాస్తో అక్కడ నీళ్ళకుండా అక్కడే పెట్టామండి, తాగడం తెలీదా, వచ్చి గంట అయింది మీరు అనడానికి ఒక నీళ్ళు గ్లాస్తో చక్కగా తీసుకెళ్ళి ఇచ్చిన దానికి అంతే అలా ఉంటుంది. ఈ ప్రకారంగా ఏముండాలి మనకి, ఆదరభావం, ఆదరించాలి. కుశల ప్రశ్నాదులు చేయాలి. మీరు వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి, మీ ఇంటి దగ్గర వాళ్ళందరూ క్షేమమే కదా అనేసరికి వాడికి అనుకుంటాడు, పరిచయమే లేదే మాకు, అప్పుడే ఈ క్షేమం అంటున్నాడు, గొప్పవాళ్ళ ఉండదును అని. ఈ విధంగా శక్త్యానుసారం మంచి తీర్థం, ఏదో మంచి తీర్థం, మన శక్తి పాలు నీళ్ళు మంచి తీర్థం, అన్నము వసంగి సంతోషపెట్టాలి. అతనికి ఏంటంటే అన్నము పాలు మంచినీళ్ళు ఏదో ఒకటి ఇచ్చి కుశల ప్రశ్నలతో అటువంటి వారిని సంతోషపెట్టాలి. బాలోవా యదివా వృద్ధో యువా వా గృహమాగతః తస్య పూజా విధాతవ్యా సర్వత్రాభ్యాగతో గురుహో అంటున్నారు. అభ్యాగతుడు బాలుడు కానీ వృద్ధుడు కానీ. కొంతమంది అభ్యాగతులు వస్తుంటారు, ఆ గడికి వచ్చినటువంటి వారు ఆహారార్థం ఏదోటి బాటసారి రూపంలో వంట వెళ్ళడం చేయడం వస్తుంటారు. అటువంటి వారు వచ్చినప్పుడు చిన్నవాడు కానీ అథవా మహావృద్ధుడు కానీ వారు పూజనీయులే. అభ్యాగతులు అన్నటువంటి వారు గురువుల వలె వాళ్ళు ఆదరణీయులే కానీ పూజార్హము. అందుకే దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్చం. దేవతలను ద్విజులను గురువులను ఏం చేయాలి, మనం చక్కగా ఆదరభావాన్ని చూపెట్టాలన్నమాట. అది ఎప్పుడైతే మనం వాళ్ళని చూపెడుతుంటామో దానివల్ల మనకే లాభం. వాళ్ళు పూట వచ్చారో మనకు ఉన్నదో లేదో కానీ ఆదరం మనకి, మన ఇంటికి, మన పిల్లలకి, అందరికీ ఏం కలుగు చేస్తుంది, క్షేమాన్ని కలుగు చేస్తుంది. ఇంకా చెప్తున్నారు మరి ఇలాంటి సమయంలో వాళ్ళకి కొంత మనం సహాయాన్ని అందించాలని. ధ్యేయమార్తస్య శయనం పరిశ్రాంతస్య చాసనం తృషితస్య చ పానీయం క్షుధితస్య చ భోజనం. ఇంకా ఏం చేయాలంటే చెప్తున్నారు, ధ్యేయం ఆర్తస్య శయనం. రోగంతో కొంతమంది పీడితమవుతూ ఉంటుంటారు, బాధపడుతూ ఉంటుంటారు. మరి అటువంటి వారికి తగినటువంటి చక్కగా ఒక వలనో ఏదో ఒకటి వేసి వాళ్ళకి చక్కగా అటువంటి దాని నుంచి నివారింప చేయాలి. ఇక పరిశ్రాంతస్య చాసనం, అలసలు చెంది వస్తారు. వచ్చిన వెంటనే వాళ్ళకి తగిన ఆసనం ఇచ్చి కూర్చోమని చెప్పాలి. తృషితస్య చ పానీయం, దాహము ఆ యొక్క నోరు ఎండిపోతూ ఉంటారు కొంతమంది, అటువంటి వారికి మంచి తీర్థాన్ని మనం అందజేయాలి. ఇక క్షుధితస్య చ భోజనం, ఆకలిగా ఉన్నవానికి అన్నాన్ని ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒక నియమాలు అన్నమాట. ఏదైనా సరే మనకు ఒక శ్రేయస్సు కలగాలంటే కొన్ని నియమాలను మనం ఏం చేయాలి, ఏర్పరచుకోవాలి. నియమమైనా శ్రేయస్సు లేదన్నారు కదా, మరి ఆ నియమాన్ని మనం ఏర్పరచుకోవాలంటే ఇవన్నీ కొన్ని మనకి నియమాలు. ఇంకా మరి చెప్తున్నారు, దుర్భిక్షే చ అన్నదాతారం సుభిక్షే చ హిరణ్యదం చతుర్థోహం నమస్యామి రణే ధీరం రుణే శుచిం. దుర్భిక్షే చ అన్నదాతారం
సుభిక్షే చ హిరణ్యదం చతురోహం నమస్యామి క్షీరే దంభే తనే ధీరే ధీరం రుణే శుచి చెప్తున్నారు. దుర్భిక్షేచ అన్నదాతారం. ఎప్పుడు మనకి కరువు వచ్చేసింది, కరువులో మనం ఏం చేయాలి? అన్నాన్ని ఎక్కడెక్కడో ఇంతకుముందు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి పంపిస్తూనే ఉంటారు కొంతమంది, బియ్యమో పప్పులో, అటువంటి బాధ్యత. ఇటువంటి వారికి మనం ఏం చేయాలి? దుర్భిక్షంలో కరువులో చక్కగా శరీరాన్ని నిలబెట్టడానికి తగినటువంటి దాన్ని సమర్పించాడు కాబట్టి అటువంటి వారిని చూసి మన యొక్క నమ్రతతో ఒక నమస్కారం చేయాలి. ఏమండి అటువంటి వారు. ఇంకెలాంటి వారు? సుభిక్షేచ హిరణ్యదం. సుభిక్షేచ, సుభిక్షం అంటే చక్కదైనటువంటి భిక్ష. అది దుర్భిక్షం అంటే కొన్ని కష్టాలు. ఇప్పుడు అటు సుభిక్షం వచ్చింది మనం మంచి బాగా. అటువంటి సుభిక్షంలో మనకి హిరణ్యదం అంటే బాగా పుష్కలంగా ధనం ఉంది. అలాంటి సమయాల్లో అటువంటి సుభిక్ష పాత్రలు వస్తాయి అప్పుడప్పుడు చక్కగా. మరి వాళ్ళకి వచ్చినప్పుడు ఏమేమన్నారు? ధనాన్ని, మంచి దినాల్లో ధనం ఇచ్చినవాడు, ఈ కరువు కాలంలో అన్నం పెట్టినవాడు. చతురోహం నమస్యామి. ఇంకోటి రణే ధీరం రుణే శుచిం. రణమునందు ఎలా ఉండాలి? ధీరుడుగా ఉండాలి. రణమునందు ధీరుడుగా ఉండాలి. రణమునందు వీపు చూపెట్టి ఎవరు పారిపోకూడదు. యుద్ధంలోకి వెళ్ళి అడుగుపెట్టిన తర్వాత తన వీపు చూపెట్టి వెనక పారిపోతారా? వాడు అపకీర్తి కంటే మరణాత్తు అతిరిచ్యతే అన్నాడు. అందుచేత అతడు ఈ లోకంలోనూ ఆయనకి నిందే. యుద్ధంలో వచ్చిన పారిపోయేవాడికి నరకలోకమే కానీ స్వర్గము. యుద్ధంలో గెలిస్తే రాజ్యం వస్తుంది, ఓడిపోతే స్వర్గం వస్తుంది. యుద్ధంలో ఓడిపోతే స్వర్గలోకం వస్తుంది. అందుకని ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారన్నమాట. చతురోహం నమస్యామి. రణంలో ధీరంగా ఉన్నవాడికి, ఆ యొక్క రుణానికి దూరంగా ఉన్నవాడికి. అప్పు అన్నటువంటిది మానవుని బంధించేస్తుంది. అప్పు ఉప్పే ముప్పు అంటారు ఎక్కడ ప్రకృతి వైద్యం. అసలు అప్పే ముప్పు, అది ముప్పే, ఇది ఇక ముప్పే ఏమంటారు. ఏదైనా ఉండొచ్చు, అప్పుడు వదులుతాడా? వాడి పేరు చెప్పి నక్షత్రంలాగా ఉన్నట్టు చూడంటాడు. ఎందుకని నక్షత్రానికి అప్పు తగిలిస్తే ఇక వదలలే ఎన్నుతంటారు బిడ్డ. ఈ విధంగా ఆకున్న వారికి అన్నదానం చేయట ఉచితమైనది. వృద్ధో చ మాతా పితరో భార్యా సాధ్వీ సుత శిశు అప్యకార్య శతం కృత్వా భర్తవ్యామనురబ్రవీత్. వృద్ధో చ మాతా పితరో, ఇక పెద్దవాళ్ళు అయినటువంటి తల్లిదండ్రులు, సాధ్వీ భార్య, సాధ్వీమైనటువంటి భార్య, శుత శిశు చిన్నవారైన బిడ్డలు, వీరిని ఎన్ని కాని పనులు చేసినా గృహస్థు పోషించి తీరవాలి. వీరి కోసం గృహస్థుడు పోషించవలసింది. ఏ పనులైనా చేసి పోషించాలి గృహస్థాశ్రమం. ఏమిటవి? తల్లిదండ్రులు, పెద్దవాళ్ళైనా తల్లిదండ్రులు, సాధ్వి అయినటువంటి ఆ భార్య అని. సుత శిశు అన్నారు, అర్థమైందా? ఇక్కడ మనకి ఎట్లా మరి? చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు వాళ్ళు కానీ
అకార్య శతం కృత్వా, అకార్యం చేయరాని పనులు ఉంటాయి కదా, అలాంటివి కొన్ని 100 చేసిన, అర్థమైందా? అకార్య శతం కృత్వా, చేయరానివి 100 పనులు ఏదైనా చేసినప్పటికీ భర్తవ్యామనురబ్రవీత్, గృహస్థులు మాత్రం పిల్లల్ని, చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది కొన్ని విషయాలు, అందుకు ఏం చేయాలి? పోషించాలి. పోషణ మాత్రం విడిచిపెట్టుకోవాలి. తల్లిదండ్రులు అంటారు, వారు ఏం చేశారో వీరికి ఎందుకు, వీరి కర్త ఏం చేయాలి చెప్పండి, కర్త ఏం చేయాలి? పోషించాలి. అది మాత్రం విడిచిపెట్టుకోవాలి. అది ఆ విధంగా మాతరం పితరం చైవ సాక్షాత్ ప్రత్యక్ష దేవతాం మత్వా గృహీ నిషేవేత సదా సర్వప్రయత్నతః. కుటుంబీ తల్లిదండ్రులను చక్కగా ప్రత్యక్ష దైవములుగా భావించాలి. వారిని అన్ని విధములా వారిని సేవించుటకు ప్రయత్నం చేయాలి. ఈ ధర్మాలన్నీ మనం కొన్ని ముందు ఇవే తెలుసుకోవాలి. గృహస్థాశ్రమంలో ముందు ధర్మాన్ని ఇంటికెళ్ళి రచ్చగలమన్నాడంటే ఈ ధర్మాన్ని తెలుసుకుంటూ తర్వాత ఆత్మతత్వాన్ని పొందాలి. మరి ధర్మాన్ని తెలియకపోతే ఆత్మతత్వాన్ని పొందడం ఎట్లా? అవదు. శ్రవయేత్తు మృదులాం వాణీం సర్వదా ప్రియమాచరేత్తు పిత్రోః ఆజ్ఞానుసారీ స్యాత్ సత్పుత్రః కులపావనః. సత్పుత్రుడే కులమునంతా కూడా పవిత్రాన్ని చేస్తాడు, మంచివాడు. పుత్రుడు అన్నటువంటి వాడు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులతో ఒక మధురమైనటువంటి చల్లని మాటలో ఆడుతూ ఉండాలి. కఠినమైనటువంటి వాక్కులని ప్రయోగించాలి. ఇక సత్పుత్ర కులపావన పిత్రో ఆజ్ఞానుసారీ స్యాత్, వారికి ప్రియాన్ని కల్పిస్తూ ఆ పితృలు ఏదైతే ఆజ్ఞ ఇచ్చున్నారో ఆ ఆజ్ఞ పాలన తప్పక చేస్తూ ఉండాలి. ఆ విధంగా చేసిన వారు ఎవరు? పితృరాజ్ఞ పరిపాలన. శ్రీరామచంద్రుడు అయిందా? మరి శ్రీరామచంద్రుడు ఏం చేశాడు? అరణ్యవాసం చేశాడు. ఏ ముహూర్తానికైతే చక్కగా పట్టాభిషేకం కావలసి ఉన్నదో అదే ముహూర్తానికి బయలుదేరినాడు. ఇది విశేషం. అరణ్యానికి వెళ్ళినాడు. అందుకని ఎన్ని యుగాలు అయిపోయినా ఆ పేరు ఇప్పుడు కూడా మనం మురు లేకుండా ఉన్నాం. ఏమంటారు? అందుచేత ఇవన్నీ కూడా శ్రేయస్సుని ఇస్తాయి, కానీ ఇప్పుడు ఇంకో మార్గాన్ని మనకి ఇవ్వవు. కాబట్టి మరి అందరూ కూడా ఇటువంటి ఆ శ్రేయో మార్గానికి అందుబాటు అయినటువంటి ధర్మ విషయాల్లో మనందరికీ మంచి సత్కర్మనిష్ట, భగవద్భక్తి, ఆత్మవిజ్ఞాన సంపత్తి ఉండేటట్లుగా ఆ భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.